అఖిల భారత నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ఎన్ఎస్ఐ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మార్చ్ శక్తి మార్చ్ అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ఐ ఉపాధ్యక్షులు రిషిక్ కుమార్ రావు గారు, అలాగే పవన్ గారు, జిల్లా అధ్యక్షులు సాయి గారు, మొప్ప దామోదర్ గారు, శ్రీనాథ్ గారు, భాను, ఇతరత్ర రాష్ట్ర స్థాయి ఎన్ఎస్ఐ నాయకులు మరియు జిల్లా స్థాయి ఎన్ఎస్ఐ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క శక్తి మార్చ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు భారతదేశ ప్రధానిగా ఉండి ముక్కు మహిళగా పేరొందినటువంటి అలీనా దేశాలకు అధ్యక్షురాలిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వారు చూపినటువంటి పోరాట పటిమ కానీ వారు చూపినటువంటి ధైర్యంగా వారిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుంటుంది. ఇదే అమెరికా గడ్డ మీద ఉండి అమెరికా వారు యుద్ధాన్ని విరమించాలని చెప్పినా కూడా అక్కడ అదే స్టేజ్ మీద నో అని చెప్పి పాకిస్తాన్ను మట్టి కల్పించి మొత్తం సైన్యాధిపతితో సహా సైన్యమంతా భారతదేశ సైన్యాధిపతికి లొంగినటువంటి పరిస్థితిని ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి చొరవతోనే పాకిస్తాన్ మళ్ళొకసారి ఇటు కలిపి చూడకుండా తీసుకున్నటువంటి పరిస్థితులు. అలాగే భారతదేశం అంటే ఈరోజు ఈ దేశంలోనే ప్రపంచంలోనే మనం యుద్ధ ప్రతిలో 4వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఏదో 38-40 స్థానంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మట్టి కలుపుకుని ఒక చిన్న విషయం. కానీ వీరు రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు వారి యొక్క లబ్ధి కోసం ఇలా యుద్ధ ప్రామాణికంగా చేసుకుంటూ గడుపుతూ ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ భారతదేశ విజయమే ఒక ఉద్దేశంగా ఒక సంకల్పంగా తీసుకొని ఆ రోజు పాకిస్తాన్ మట్టి కల్పించి మళ్ళొకసారి ఇటు వైపు చూడకుండా ఆ రోజు బంగ్లాదేశంతో యుద్ధం చేసినటువంటి సమయంలో కానీ ఆ తర్వాత 71లో యుద్ధం చేసినటువంటి పరిస్థితిలో కానీ పాకిస్తాన్ తోక ముడిచి భారతదేశం వెంటనే గచ్చమనేటువంటి పరిస్థితిలో కల్పించినటువంటి వీరనారి ముఖ్య మహిళ ఇందిరాగాంధీ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో యువకులంతా కూడా వారి బాటలో నడవాలని ఈ యొక్క స్ఫూర్తిని ప్రజలలో నిలపాలనేటువంటి ఉద్దేశం ఉద్దేశమే ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం. ఈ ర్యాలీకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి శుభావందనాలు, వీరాభివందనాలు తెలియజేస్తారు. ఈరోజు ఏదైతే ఎన్ఎస్ఐ ఆల్ ఇండియా కాల్ మేరకు శక్తి మార్చ్ అనేది త్రూఅవుట్ తెలంగాణలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్దలు, సీనియర్ నాయకులు, ఎన్ఎస్ఐకి ఎప్పుడు అనుకండగా ఉండే మా సంగీతం శ్రీనివాస్ అంకుల్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన
ఎన్ఎస్సిఐ మాజీ జిల్లా అధ్యక్షుడైన సాయి ప్రసాద్, అదేవిధంగా ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్టీఏ మెంబర్ అయిన సంగీతం శ్రీనాథ్ గారు, భాను గారు, దామోదర్ గారు, నాతో పాటు వచ్చిన హైదరాబాద్ నుంచి ఎడమ పవన్ గారు. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న మనం చూసినాం భారతదేశం పాకిస్తాన్ తోటి ఉన్న ఈ పరిస్థితులల్లో మోడీ కేవలం అమెరికా పిలుపు మేరకు వెనుకకు రావడం జరిగింది. మరి అదే గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా వార్ జరిగేటప్పుడు వారు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎంతో ధైర్యాన్ని చేకూరుతూ ఒక మహిళగా చాలా ప్రతిభ చూపించి అదే యుద్ధాన్ని వంట చేతులతోటి వారు అనుకున్నట్టు చేసిరు. కానీ ఈ రోజున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎంతో అన్యాయం చేసింది. అంటే అమెరికా నుంచి లెటర్ రాగానే వారు ఒక ఒప్పందానికి వచ్చిర్రు. మరి ఆ రోజు కూడా ఇట్లనే అమెరికా మనమైనా ఆదేశం చెలాయించాలని చూస్తే ఇందిరాగాంధీ గారు వినలేదు. సో వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని అందరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం.